అది దయ్యమో ఏమిటో తెలియందది మృత్యువులా కవలిస్తాయి చూస్తుంటే ఒళ్ళంతా వణుకే పుడుతుంటే బతుకంతా భయమే నిండుంటే గుర్తొచ్చేదొకటేలే అది పైకే పంపులే దేవుడు అప్పుడే గుర్తొస్తే బతుకు పైన ఆశే పుడుతుంటే పాపం శాపంలా వెంటాడే ఆటలు బలి పశువేడు వైతే గుర్తొచ్చేదొకటేలే అది పైకి మీకు ఈ అడవిలో షార్ట్ ఫిల్మ్ తీయడానికి డాక్యుమెంటరీ ఉంటేనే మీ సినిమాకి మేము ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఓకే సార్. ఏం జరిగినా మాకు సంబంధం లేదు, యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్. సార్ ఈ పద్ధతి ఏం బాగాలేదు. ఏమైందిరా సాయి? ఏంటి సార్ వాని దగ్గర నువ్వేం సార్ అడుక్కోవడం? అరే అదేం లేదురా, ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర టాలెంట్ ఉంది. ఏం సార్ వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడు హీరోనా సార్? వాడు అసలు ఒక కట్టెప్పులకు బట్టలు వేసినట్టు ఉంది వాడికి. అదే రా విషయం నాకు కూడా తెలుసు. అదే డబ్బులు ఉన్నాయి కనుక హీరోగా పెడుతున్నావు. మీ దగ్గర పని చేసిన కాదు ఇది ఉండి పాడాను, లేకుంటే ఎప్పుడు వెళ్ళిపోయాడు. వాడు హీరో మన కోసం వెయిటింగ్. ఏంటి సార్ ఇది? అరే రే ఉండరా ఏదో వస్తుంది సార్ లేదా? సార్ పడుకున్నారమ్మా. సార్ పడుకున్నారా? సార్కి కథ చెప్తాను చెప్పొచ్చు. అవునా, ఒక నిమిషం ఆగైతే చెప్తాను. సార్ ఇక్కడ సార్ అడవి అనే ఒక షార్ట్ ఫిల్మ్ తిరిగిపోతున్నాం సార్. అడవి అనే షార్ట్ ఫిల్మ్. అడవి అంటే సార్ ఒక పెద్ద అడవి ఉంటుంది సార్. పెద్ద అడవిలో ఒక సైకో గాడు ఉంటుంది సార్. సార్ పిలుస్తున్నారు సార్. చెప్పా నీకు చెప్పా. సార్ బాడీ చూసుకుంటే మీకేం చెప్పాలి సార్? నేను మీరు చెప్పండి. నాకు చెవులు కళ్ళు కాదుగా, చెవులు కాదు ఇంటాయి. చెప్పండి. అదే సార్ మీకు నేను చెప్పిన స్టోరీ అర్థమైందా సార్? చెప్పండి సార్. మీరు చెప్పలేదు స్టోరీ ఎట్లా అర్థమవుతుంది సార్? అదే అడవిలో ఒక సైకో అందరినీ తినేస్తుంటే ఒక 3 ఐటమ్ సాంగ్స్ పెట్టండి సార్. 5 హీరోయిన్లు పెట్టండి. 3 ఎంతమా సార్? 6 ఐటమ్ సాంగ్ పెడతాం, 10 మంది హీరోయిన్లు పెడతాం. ఏ హీరోయిన్ పెడతారండి? మీకు మీ ఇష్టం సార్, ఏ హీరోయినా మీ ఇష్టం. ఓ సలీలియా, ఒక చార్మి సార్. ఇందులో మీ రోల్ ఏంటంటే సార్ సూర్యబాయ్ అనే రోల్ సార్.
బాయ్. ఇదేంటి సీన్ సార్ ఫస్ట్ సీన్ సెకండ్ సీన్ థర్డ్ సీన్ యాక్షన్. అరే అడిగి నుంచి చాలా తీసేసుకుంటున్నారా, తిరిగి ఇచ్చేయండి లేకపోతే లావ్ అయిపోతారు. ఏంట్రా దెబ్బ చాలా 10,000 ఇస్తే హాస్పిటల్ ఖర్చు లేదు. లివరా ఎట్లా వెళ్తున్నావురా? ఇప్పుడే వస్తా సార్. వెళ్ళు తొందరగా. బ్యాకప్ రా తేజస్ సైడ్ తేజస్ నేను కొట్టే కొట్టుడికి దిమ్మ దగ్గర ఇక్కడ పడిపోయినాను. వస్తారులే సార్ మన ప్యాకేజెస్. సాయి సార్ చెక్ చేసిరా తేజస్ ఎట్టున్నాడు. ఎక్కడ కనిపించట్లేదు సార్. ఏంటి అసిస్టెంట్ కనబడలేదా? అసిస్టెంట్ కనబడదాకా నేను షూటింగ్ అయ్యా. అదే మీరు ఎలా ఉంటారు? నా అసిస్టెంట్ లేదు, నేను లేను. మనం ఎత్తుకెళ్ళామా సార్ ఆడేమన్నా? గుర్తొచ్చేదొకటేలే ఇదో తనకినప్ప అది పైకి ఏ అసిస్టెంట్ గారు ఎక్కడికి? మా అసిస్టెంట్ నేను కూడా సాహసాలు చేయకండి డైరెక్టర్ గారు. వాడు పోతే పోనీ సార్ మీకు బాగా ఇష్టం వద్దు సార్. మీరు ఇట్లా అంటే ఎట్లా సార్? నేను ఉన్నా కదా సార్. దేవుడు ఒకడే గుర్తొస్తే బతుకు పైన ఆశే పుడుతుందా? పాపం శాపం ఆటలు బయట గుర్తొచ్చేదొకటేలే చూద్దారండి.